హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ వాసు రివ్యూస్. అండ్ టుడే రివ్యూ వచ్చేసి కూలీ అయితే చూసేసాను. అండ్ కూలీతో అయితే ఇక మళ్ళీ రివ్యూస్ అయితే కంబ్యాక్ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ కూలీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడితే, అండ్ కూలీలో లోకేష్ కనకరాజ్ అయితే నాకు ఆయన డైరెక్షన్ మిస్ అయిందనే ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే అనిరుద్ మ్యూజిక్ అండ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అంటే ఇంత రెగ్యులర్ మూవీస్ ఇంతకుముందు మాస్టర్ కావచ్చు, విక్రమ్ కావచ్చు, అండ్ రీసెంట్ లియో కావచ్చు. సో యాజ్ ఇట్ ఈజ్ అనిపించింది, నాకు కొత్తగా అనే ఫీలింగ్ అయితే రాలేదు. అండ్ పాజిటివ్ విషయాలు మాట్లాడుకుంటే రజనీ గారు అండ్ ఉపేంద్ర గారిది ఒక సీన్ అయితే ఉంటుంది. అండ్ ఇద్దరు ఒక ఫ్రేమ్లో అయితే కనిపిస్తారు. సో నాకు సెకండ్ హాఫ్లో అది కొంచెం హైప్ అయితే ఇచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే నాగార్జున గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా కొత్తగా ఉంది. అండ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటుంది. బట్ లాస్ట్లో అయితే కొంచెం అంటే ఒక తెలుగు ఆడియన్గా కావచ్చు, ఒక అంటే కింగ్ ఫ్యాన్స్కి అయినా సరే అది బాగా పెద్ద డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. సో అది ఏంటనేది నేనైతే రివీల్ చేయను. కొంచెం 100% కింగ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా హర్ట్ అవుతారు. అండ్ తెలుగు ఆడియన్స్ కూడా డెఫినెట్గా హర్ట్ అవుతారు. సో అదొక్కటి కొంచెం మరీ క్లియర్గా పెట్టకుండా ఉంటే బాగుండేది. సో అంతటితో కొంచెం ఒక 1 minute ముందే కట్ చేసి ఉంటే బాగుండేది ఆ సీను. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్లీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ చాలా అంటే మంచిగా అయితే నడిచింది. సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నిజంగా ఎల్సీయూ కాస్త ఐసీయూలోకి వెళ్ళినట్టే అనిపించింది. సో మూవీ పరంగా అయితే పెద్దగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోతే మాత్రం 100% డిసప్పాయింట్ అయితే అవుతారు. అండ్ నేను చెప్పేది ఒకటే, సో సినిమా అయితే మీరు చూడొచ్చు, దాంట్లో అయితే నో ప్రాబ్లం. సినిమా నచ్చుతుంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ లేకోకుండా వెళ్తే మాత్రం 100% మీకు సినిమా అయితే నచ్చుతుంది. బట్ సెకండ్ హాఫ్ సోగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే మంచిగానే అనిపించింది. బట్ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో కొంచెం హైప్ అనిపించింది, కానీ చివరికి ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యే టైంకి కొంచెం డిసప్పాయింట్ అయింది. ఓ ఇంతేనా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఇంకొంచెం బాగా పెట్టింటే బాగుండు అనిపించేది. ఎందుకో ఎల్సీయూ కొంచెం ఐసీయూలోకి వెళ్తున్నాడు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ మూవీతో అయినా సరే మంచి కంబ్యాక్ ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో సినిమా గురించి అయితే ఇంతే. సో అనిరుద్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నా కానీ, అండ్ ఇంకా మన షోబిన్ వచ్చేసి మలయాళం యాక్టరు. సో చాలా అంటే చాలా బాగా చేశారు ఈ సినిమాలో. అంటే డిఫరెంట్, ఇంతకుముందు ఆయన సినిమాలు చూశాను. సో ఆ సినిమాలతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ రోల్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ సినిమా చూసి మీరు కూడా నాకు కామెంట్ చేయండి సినిమా ఎలా ఉందనేది. ఓకే, సో కూలీ తర్వాత రేపైతే నేను వార్ 2 మూవీ రివ్యూ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో ఇప్పటి నుంచి వీలైనన్ని సినిమా రివ్యూస్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొంచెం కొన్ని రీజన్స్ వల్ల నేను యూట్యూబ్ ఛానల్లోకి రావట్లేదు. అండ్ ఛానల్ కూడా పట్టించుకోక కూడా 1 year, ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. సో ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా నేను రివ్యూస్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా నాకు సపోర్ట్ ఇస్తే నాకు రివ్యూస్ చేయడానికి కొంచెం బూస్టింగ్ అనిపిస్తుంది. సో ప్లీజ్ బీ సపోర్ట్ ఆల్ వాసు రివ్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.